నవంబర్ నెల ఆసరా పింఛన్లకు సంబంధించి తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అండ్ అలాగే చాలామంది కూడా ఈ యొక్క పెన్షన్ల పెంపు గురించి అయితే అడుగుతూ ఉన్నారు. సో మనకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 రూపాయలను 4016 రూపాయలుగాను, 4016 రూపాయలను 6016 రూపాయలుగాను పెంచి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ ఇంకా కూడా పెంచలేదన్నమాట. సో దీనికి సంబంధించి కూడా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఎప్పటి నుంచి పెంచుతారు, మాకు ఎప్పటి నుంచి పెంచినటువంటి పెన్షన్స్ ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఆ వివరాల గురించి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా ఎండ్ వరకు చూసి వీడియోని నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టిన వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ఈ యొక్క నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు అనేటువంటి వాటిని సో ఎప్పుడు పంపిణీ చేస్తారు, అలాగే ఎవరెవరికి పంపిణీ చేస్తారు, దీని తర్వాత వచ్చేసి ఏ విధానంలో మీకు పెన్షన్లను పంపిణీ చేస్తారు, ఈ వివరాల గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక మనకు ఈ పెన్షన్లు వచ్చేసి యాక్చువల్గా ప్రతి నెల కూడా చివరి ఆఖరిలో అయితే పంపిణీ జరుగుతూ ఉందన్నమాట. సో మొన్నే మనకు రీసెంట్గానే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పంపిణీ చేశారనమాట. సో ఇక ఈ నవంబర్ నెలకు సంబంధించి కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆసరా పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఓకేనా. సో అయితే ఈసారి వచ్చేసి మీకు పెన్షన్లు అనేటువంటి వాటిని ఏమన్నా పెంచారా లేదా, సో ప్రతి నెల ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో అంత పెన్షన్లు ఇస్తారా అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. సో మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు పెన్షన్లు అనేటువంటి పెంచుతామని ప్రభుత్వం అమల్లోకి వచ్చాక. బట్ ఇంకా కూడా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా లేదనమాట ప్రభుత్వం నుంచి. ఇంకా కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు పెంచుతున్నాము అని. ఓకేనా. సో కాబట్టి మీకు ఇప్పటి వరకు ప్రతి నెల మీరు ఎంత పెన్షన్ డబ్బులు అయితే తీసుకుంటూ ఉన్నారో, సో సేమ్ అంతే పెన్షన్ డబ్బులు వృద్ధులకు వచ్చేసి 2016 రూపాయలు, అండ్ అలాగే ఈ వికలాంగులకు దివ్యాంగులకు వచ్చేసి 4016 రూపాయలు. సో ఈవెన్ 16 రూపాయలతో కూడా కలెక్ట్ చేసి తీసుకోండి మీరు అడిగి. ఓకేనా. ఎందుకంటే ₹1 కూడా మీరు గవర్నమెంట్ అధికారులకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం కూడా మీ డబ్బులు అనమాట. సో మీరు అడిగి తీసుకునే రైట్ కూడా మీకైతే ఉందన్నమాట. సో కాబట్టి సో మీకు ఆ 16 రూపాయలు కూడా ఇవ్వము అంటే మీరు అడిగినే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 2016 రూపాయలు అంటే 2016 రూపాయలే మీకు కరెక్ట్గా అయితే ఇవ్వాలి, కాబట్టి ఆ డబ్బులన్నీ తీసుకోండి. అండ్ అలాగే 4016 రూపాయలను కూడా. కాబట్టి ఇప్పటి వరకు మీకు ప్రతి నెల ఎంతైతే పెన్షన్లు ఇచ్చారో సో సేమ్ అదే విధంగా మీకు పెన్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో పెంచే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే దానికంటే ముందే నేను మీకు క్లారిఫికేషన్ అనేటువంటిది అయితే ఇస్తాను మన ఛానల్ నుంచి ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా. సో అయితే ఇంక నుంచి మనకు ఆసరా పెన్షన్లను కొత్త విధానంలో పంపిణీ చేయాలని ప్రభుత్వము ఒక మార్పు అయితే తీసుకువచ్చిందనమాట. ఇప్పటి వరకు మీకు ఎలా పంపిణీ చేసేటువంటి వాళ్ళు, సో మీ దగ్గరికి ఈ యొక్క పోస్ట్ మాస్టర్లు వచ్చి, ఓకేనా, ఆ పోస్ట్ మ్యాన్స్ ద్వారానే మీకు పంపిణీ అయితే జరిగేది. కాబట్టి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ తీసుకొని మీకు డబ్బులు అయితే ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట. ఓకేనా. సో అయితే ఈ విధంగా ఇవ్వటం ద్వారా చాలామంది కూడా బోగస్ పెన్షన్స్ తీసుకున్నారనమాట. అంటే ఒకవేళ అర్హులు కాకపోయినా సరే అర్హులైన విధంగా పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారని ఉద్దేశంతో, అండ్ అలాగే చాలామంది కూడా పెన్షన్ డబ్బులను కోల్పోతున్నారని, అర్హులైనప్పటికీ కూడా తీసుకోలేకపోతున్నారని. ఓకేనా. సో మ్యాక్సిమం పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి సో బయట కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, దాని తర్వాత పొలం పనులు చేసుకునేటువంటి వాళ్ళు అయితే ఉంటారనమాట. ఓకేనా. సో అయితే వాళ్ళందరూ కూడా డైలీ పనులు అనేటువంటి వాటికి వెళ్తూ వస్తూ ఉండగా సో ఇక వాళ్ళ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఫింగర్ అనేటువంటిది సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇక వాళ్ళకి వన్స్ ఈ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ పడకపోతే ఇంకా అమౌంట్ అయితే ఇవ్వరు ఆ నెలకి. సో ఈ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. అందువల్ల ప్రభుత్వము ఆ ఫింగర్ ప్రింట్స్తో కాకుండా మీకు డైరెక్ట్గా ఫేస్ స్కాన్ తీసుకొని అమౌంట్ అనేది పంపిణీ చేసే విధంగా ఆ ప్రాసెస్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల నిజాయితీగా ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా పెన్షన్ డబ్బులు అయితే తీసుకుంటాడు. అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ పడినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ డబ్బులు అనేటువంటిది వస్తుంది. సో ఇదివరకు ఎట్లా ఉండేదంటే సో ఒక మంత్ వాళ్ళకి తీసుకోకపోయినట్లయితే ఇంకంతే, ఇంకా అక్కడికి వాళ్ళకి అమౌంట్ అయితే వచ్చేది కాదనమాట. ఓకేనా. సో ఈ విధానంలో అయితే ఉండింది కాబట్టి ఇప్పుడు దాన్ని చేంజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీకు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ పోస్ట్ మాస్టర్లకు ఒక సపరేట్గా మొబైల్ ఫోన్ను, అందులో సపరేట్గా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన యాప్, దాంట్లో మీకు స్కాన్ చేసి పెన్షన్ డబ్బులు అనేటువంటిది
ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ఈజీగా కనిపెట్టొచ్చనమాట. ఓకేనా? వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇదండి మనకు ఈ యొక్క ఆసరా పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో, ఇక కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆసరా పెన్షన్‌లకు సంబంధించి. బట్ ప్రస్తుతానికైతే అప్డేట్ అయినటువంటిది ఏం లేదు ఈ ఆసరా పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురించి. బట్ నేను ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. సో, మీకు జస్ట్ ఈ యొక్క నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్‌ల సమాచారం గురించి తెలియజేయడం కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.